హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం పాస్ట్, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. ఈ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. We used to talk about actions that were completed in some particular point in the past is called past perfect. అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ సందర్భంలో రెండు సంఘటనలు జరిగినట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటాం. ఎలా అంటే, ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను, కరెంట్ పోయింది. వెన్ ఐ వాజ్ రీచ్డ్ మై హోమ్ ద పవర్ హ్యాడ్ గాన్ అంటే అప్పుడే పోయింది. పాస్ట్లో జరిగింది నేను ఇంటికి వచ్చేపాటికి, నేను ఇంటికి వచ్చానో లేదో కరెంట్ పోయింది. లేకపోతే కాలేజీ దగ్గరికి ఆటో దిగానో లేదో అప్పుడే బెల్ కొట్టారు. ఇంకా నేను బస్ స్టాండ్కి రీచ్ అయ్యానో లేదో అప్పుడే బస్సు వచ్చింది, లేకపోతే అప్పుడే బస్సు వెళ్ళిపోయింది. ఇలా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో జరిగిన సందర్భాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటాము. పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే ఇక్కడ హ్యాజ్ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఏమో హ్యాజ్, మిగతా వాటికి ఏమో హ్యావ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ అన్నిటికీ కూడా హ్యాడ్ మాత్రమే ఉపయోగిస్తాము. ఇది పాస్ట్ అనమాట. ప్రజెంట్లో అయితే హ్యాజ్ వాడతాము. ఓకే, ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఐ తీసుకుందాం. మనకు ఉన్నాయి కదా సబ్జెక్టులు, 7 చెప్పుకున్నాం ఫస్ట్లో. ఆ 7 ఉపయోగించుకుందాము. I had completed my lunch. ఇది ఏ సందర్భంలో వాడతామంటే, అది నిన్న వాడిని పిలిచాను రా, వాడు మా ఇంటి దగ్గర కనబడ్డాడు, లంచ్ చేయడానికి రారా అంటే రాలేదు అని చెప్పేసి అంటాను. అప్పుడు నువ్వు ఎంటర్ అయ్యి అనమాట, అది నేను అప్పుడే లంచ్ చేశాను రా, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఏమన్నా తిన్నావు అని చెప్పేసి అంటాం. ఆ సిచ్యువేషన్లో ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై లంచ్ ఎట్ దట్ టైం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా చెప్పినా ఓకే. ఇలా చెప్తే అర్థమైపోద్ది మామూలుగా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎట్ దట్ టైం, దెన్ పెట్టుకున్నా, వెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై లంచ్, లేకపోతే దెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై లంచ్, లేకపోతే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై లంచ్ ఎట్ దట్ టైం. నేను తినేసి వచ్చాను, ఇంకా వాడు అన్నం తినమన్నాడు, ఏం తిన్నావు, అందుకే నేను తినలేదు. ఆ సిచ్యువేషన్లో. సెకండ్, we had tired that time. వాడు బయటకు వెళ్దాం అమ్మన్నాడు, మేమేమో అప్పుడే క్రికెట్ ఆడి వచ్చాము. క్రికెట్ ఆడి వస్తే బాగా టైర్డ్ అయిపోతాము. సో అందుకే వాడు పిలవగానే రాలా, అందుకే టైర్డ్గా ఉన్నాం. వీ హ్యాడ్ టైర్డ్ దట్ టైం. మేము అప్పుడు బాగా అలసిపోయి ఉన్నాము, అందుకే మేము పిలవంగానే రాలేదు. అదనమాట. థర్డ్, యూ హ్యాడ్ డన్ యువర్ వర్క్. నువ్వు అప్పుడే ఆ వర్క్ చేసేసావు. ఇంకేముంది, చేసేసినాక నెక్స్ట్, he had bought vegetables. వాడు అప్పుడు వెజిటేబుల్స్ తెచ్చేసాడు. అంటే ఎలా వాడతాం సందర్భంలో,
వెజిటేబుల్స్ లేవరా, బాగా అర్జెంట్ టైం అయిపోతుంది, వాడికి ఎప్పుడో చెప్పాము, వాడు తెస్తాడో లేదో అనుకునే టైంలో అప్పుడే వాడు వచ్చేసి వెజిటేబుల్ తీసుకొచ్చాడు ఆ సిచ్యువేషన్లో. షీ హ్యాడ్ బ్రాట్ మిల్క్. ఇక్కడ సారీ, ఇక్కడ బ్రాట్ ఆరపెట్టలేదు, బ్రాట్ వెజిటేబుల్స్, బ్రాట్ మిల్క్, అప్పుడే తీసుకొచ్చింది మిల్క్ అని చెప్పేసి. బాట్ అంటే అమ్మడం, బ్రాట్ అంటే తీసుకురావటం. ఓకే, దే హ్యాడ్ వర్క్ ఎట్ ప్లేస్. వాళ్ళు ఆ ప్లేస్లో అప్పుడు పని చేశారు, ఆ పర్టికులర్ టైంలో పని చేశారు అని చెప్పేసి అంటానికి దే హ్యాడ్ వర్క్ ఎట్ ప్లేస్. అప్పుడు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నప్పుడు నేను వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పేసి. సో ఇలా అనమాట మనకి ఎగ్జాంపుల్స్ ఈ విధంగా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ టెన్స్. Past perfect continuous. Past perfect continuous shows that ఒక పని పాస్ట్లోనే మొదలయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది, అంటే కొంత డ్యూరేషన్ తీసుకుందనమాట, ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు అని. ఆ తీసుకున్న టైంని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏంటి, పాస్ట్లో మొదలయ్యి ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటాం. అదే పాస్ట్లోనే ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ టైంకి తీసుకున్న దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో. ఎలా అంటే ఇప్పుడు వరల్డ్ వార్ ఉంది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, 1914 to 1918, అది ఈ టెన్స్ చెప్పుకుందాం. వరల్డ్ వార్ 1. లేకపోతే కన్స్ట్రక్టింగ్, తాజ్మహల్ హ్యాజ్ కన్స్ట్రక్టింగ్ ఫ్రమ్ 1632 to 1653, అలా ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ had been ప్లస్ V1 ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంఫార్మ్ ప్లస్ అంటే ఆ పర్టికులర్ టైంలో జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇంఫార్మ్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్. I had been working in that company. అక్కడ ఫ్రమ్ పెట్టుకోవచ్చు, సిన్స్ పెట్టుకోవచ్చు, ఫర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న దాన్ని బట్టి మనం డేస్ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఆ కంపెనీలో వర్క్ చేసి ఉన్నాను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పేసి. We had been playing then. అప్పుడు ఏం చేస్తున్నాం, మేము అప్పుడు ఆడుతూ ఉన్నాము ఆ టైంలో అని చెప్పేసి. నెక్స్ట్
యూ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఢిల్లీ. అప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్తూ ఉన్నావు. అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది? నువ్వు ఢిల్లీ వెళ్తూ ఉన్న సందర్భంలో జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ దాన్. అప్పుడు మేము ఆడుతూ ఉన్నాము చెప్పడానికి అనమాట. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను అప్పుడు అందులో చేస్తూ ఉన్నాను అని. He had been మేకింగ్ ఫిల్మ్. ఏం చేస్తున్నాడు? సినిమా తీస్తూ ఉన్నాడు. దే హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బిల్డింగ్ కడుతూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటాం. ఇవన్నీ జరిగిపోయినాయి, కానీ ఏంటిది మధ్యలో కొంచెం డ్యూరేషన్ ఉందన్నమాట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా గ్యాప్ ఉందన్నమాట. అప్పుడు చేస్తూ ఉండేవాడిని. ఫ్రమ్ పెట్టుకోవచ్చు, సిన్స్ పెట్టుకోవచ్చు, ఫర్ పెట్టుకోవచ్చు. అది సిచ్యువేషన్ బట్టి, మనం టైం మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఆ 3 వాడాలి. ఓకేనా? ఓకే గాయస్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్.